మళ్ళీ ఆమె మిమ్మల్ని ఏదన్నా అవమానపరిస్తే వదలకండి. 4 దులపండి, లేదంటే 4 వాయించండి. అదేంటమ్మా, మేమేమన్నా గొడవ పెట్టుకోవడానికి వెళుతున్నావా? ఆహా, అలా అని కాదు మావయ్య. కావాలని ఆమె ఏదైనా గొడవ పెట్టుకుంటే తలంచుకుని రావద్దంటున్నాను. అసలు ఇంతకీ ఇప్పుడు నువ్వు వస్తున్నావు రావట్లేదా? ఖచ్చితంగా చెప్పు. నేను రావట్లేదు, మీరు వెళ్ళిరండి. అమ్మా, వచ్చేసావా శేఖర్? ఇవిగోండమ్మా. వస్తానమ్మా. అలాగే వెళ్ళిరా. ఏమండి, బయలుదేరదామా? అన్నీ వచ్చేసాయి. అలాగే వస్తామమ్మా. అలాగే మావయ్య, వస్తామమ్మా. పదండి. అబ్బాబు, ఇవ్వు రా. ఏంటి వరలక్ష్మి, ఇంత దూరం వచ్చి ఇక్కడే ఆగిపోయావు? రా. ఆగండి. ఏంటి మళ్ళీ వచ్చావు? ఆ రోజు నీ కొడుకుని తీసుకొచ్చి గొడవ చేసావు. ఈరోజు మొగుడు తీసుకొచ్చి గొడవ చేద్దాం అనుకుంటున్నావా? నేను మీతో సంబంధం వద్దని నా కూతుర్ని కూడా వదిలేశాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? అవును, నన్ను ఇబ్బంది పెట్టందే నీకు తోచదా? ఏమండి, ఆవిడ గొడవ పట్టం సరదా. పెద్దవారు మీరైనా ఆమెకు చెప్పొచ్చు కదా. ఆవిడ పిలవంగానే మీరు వెంటపడి వచ్చేసాడువేనా? అమ్మా, మీరు ఆవేశపడకండి. మేం గొడవ పట్టడానికి రాలేదు. ఓహో, జరిగిన గొడవకి సంజాయిషి చెప్పడానికి వచ్చారా? సంజాయిషి కాదమ్మా, ఓ శుభవార్త మీతో చెబుదామని వచ్చాం. ఏంటా శుభవార్త? ఒక్క నిమిషం, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. సరే రండి. వరలక్ష్మి, పద. కూర్చోండి. కూర్చో. చెప్పండి. చెప్తానమ్మా, ముందు ప్లేట్ తీసుకొస్తావా? ఇదిగోండి. వరలక్ష్మి, అవన్నీ అందులో పెట్టు. అమ్మా, మా రెండో అమ్మాయి కావ్యకి సంబంధం ఖాయమైంది. వచ్చే బుధవారమే నిశ్చితార్థం. మీరు తప్పకుండా రావాలి. మీరే ముందుండి ఆ కార్యక్రమాన్ని జరిపించాలి. ఏంటమ్మా అలా సైలెంట్గా ఉన్నారు? తీసుకోండి. అమ్మా, మేమేదో పిలవాలి కాబట్టి ముక్కుబడిగా వచ్చి పిలుస్తున్నామని మాత్రం అనుకోకండి. మనస్ఫూర్తిగా పిలుస్తున్నాం. మీరు ఖచ్చితంగా రావాలి. మనం అందరం మళ్ళీ కలిసిపోవాలి. సరే కూర్చోండి. కూర్చో.
చాలా ఆశ్చర్యంగా ఉందండి. నన్ను నా కన్న కూతురుతోటి కలవకూడదు, మాట్లాడకూడదు అని ఆంక్షలు పెట్టి విడదీసిన మీరు ఇప్పుడు సాంప్రదాయంగా ఇంటికొచ్చి నిశ్చితార్థానికి పిలుస్తున్నారు. మీరు నిజంగానే మనస్ఫూర్తిగా పిలుస్తున్నారా, లేక మీ కాబోయే వియంకుల వారు పిలవమన్నారు కాబట్టి పిలుస్తున్నారా? అయ్యో అదేం కాదమ్మా. జయంతి మా కోడలు. ఆమె తల్లిగా మీరు మాకు వియ్యపురాలు. ఇక గొడవలంటారా? ఇచ్చిపుచ్చుకున్న దగ్గర ఇవన్నీ మామూలే. ఇలాంటి శుభకార్యాల్లోనే కదా అవన్నీ మర్చిపోయి మళ్ళీ కలిసిపోయేది. అయినా ఇవన్నీ మీకు నేను చెప్పాలా అమ్మా? చూడు చెల్లెమ్మా, జీవితంలో జరిగే చెడుని వెంటనే మర్చిపోవాలి, మంచిని కలకాలం గుర్తుపెట్టుకోవాలి అంటారు. మన మధ్య గొడవలు, మాట పట్టింపులు, తగువులు ఎన్నో జరిగాయి. వాటన్నిటినీ మర్చిపోదాం. వరలక్ష్మి కూడా అన్నీ మర్చిపోయి మిమ్మల్ని పిలవడానికి వచ్చింది. మీరు పెద్ద మనసుతో అన్నీ మర్చిపోయి మళ్ళీ మామూలుగా కలిసిపోవాలి. జరిగినవన్నీ మర్చిపోయి వచ్చిందని మీరంటున్నారే, కానీ వారు వచ్చినప్పటి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తను పాతవని మర్చిపోలేదనుకుంటాను. అబ్బేబే, అలాంటిదేం లేదండి. ఏదో అప్పుడు అర్చన విషయంలో మీ ప్రవర్తన నా మనసుకు బాధ కలిగించింది, కోపం తెప్పించింది. కానీ వియ్యపురాలు గారి దగ్గర కావ్య గురించి చాలా గొప్పగా చెప్పారట కదా. అదే మీరు కాకుండా వేరెవరిని ఆ స్థానంలో ఉంటే పాత కక్షలన్నీ మనసులో పెట్టుకుని మా కుటుంబం గురించి ఉన్నవి లేనివి చెప్పి వాళ్ళని ఎగేసి ఈ పెళ్లి జరగకుండా చేసేవాళ్ళు. కాని మీరు అలా జరగకుండా నా కూతురు గురించి చాలా బాగా చెప్పారు. అందుకే నేనవేవీ మనసులో పెట్టుకోకుండా అన్నీ చెరిపేసి మీ ఇంటికొచ్చి మనస్ఫూర్తిగా పిలుస్తున్నాను. ఈ నిశ్చితార్థానికే కాదు, పెళ్లికి కూడా ఖచ్చితంగా రావాలి. చాలా సంతోషం. ఎక్కడ ఈ పగలు, ప్రతీకారాలు ఇలాగే పెరిగిపోతాయో, మన కుటుంబాల మధ్య రాకపోకలు, మాటా మంచి లేకుండా ఇలాగే జీవితాంతం ఉండిపోతాయని చాలా భయపడ్డానండి. కానీ మీరే ఇంత మంచి పనికి శ్రీకారం చుట్టారు. అప్పుడేదో నా కొడుకుకి పెళ్లి చేయాలని ఏదో జరిగిపోయింది. ఇక మీదటైనా అన్ని సవ్యంగా జరగాలని, మీరు మేము కలిసి ఉండాలని నేను అనుకుంటున్నాను. మీరిలా నా ఇంటికొచ్చి నన్ను ఇంత మర్యాదగా పిలిస్తే రాకుండా ఎలా ఉంటానండి? తప్పకుండా వస్తాను. మరి మేము వస్తామమ్మా. ఒక 10 నిమిషాలాగండి, భోంచేసి వెళ్దురు. అబ్బబ్బే, ఇప్పుడు అవన్నీ ఏమొద్దమ్మా, చాలా పనులున్నాయి. వస్తామమ్మా. అలాగే వస్తామండి. నమస్తే. అయ్యో నా మతమండ, బాత్రూమ్ గ్రీజం ఆఫ్ చేయడం మర్చిపోయినే. కమాన్ కానిస్టేబుల్స్. చింతామణి అంటే మీరేనా? అవును నేనే. మీ ఇంట్లో గంజాయి ఉందని మాకు సమాచారం. గంజయ్య మా ఇంట్లోనా? ఏంటి సార్ మీరు అనేది? మేం కాస్త పరువు ప్రతిష్టలు కలవాళ్ళం, గౌరవంగా బతుకుతున్నాం సార్. అవన్నీ మాకు అనవసరం అమ్మా. కానిస్టేబుల్స్ లోపలికి వెళ్ళి వెతకండి. ఓకే సార్. సార్ సార్ మీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చారు ముందు సార్. ఇల్లంతా వెతకని అమ్మా, తర్వాత చెప్తాము. సార్ మేము అలాంటి వాళ్ళం కాదు సార్. కాసేపు నోరు మూసుకుంటారా? సార్ మా అగౌరవపరచకండి సార్. సైలెంట్ గా ఉండమ్మా. సార్ మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్. సార్ 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 మా ఇంట్లో గంజాయి ఎందుకుంటుంది సార్? సార్ నా మాట వినండి సార్. సార్ ఎంత వెతికినా ఏం దొరకదు సార్. అసలు ఉంటే కదా దొరకడానికి. సార్ చుట్టుపక్కల పరువు పోతుంది సార్.
సార్ ఫ్రిడ్జ్ లో కాయగూరలు తప్పించి ఇంకేముంటుందో చెప్పండి సార్. సార్ నా సార్. మాట వినండి సార్. అంతా వెతికాం సార్. ఇల్లంతా వెతికారా? వెతికాం సార్, ఎక్కడా కనిపించలేదు. ఏంటిది? సార్ ఇప్పుడే మా వియంకుల వారి స్వీట్స్ పళ్ళు ఇచ్చిపోయారు సార్. దీన్ని ఏమంటారు? గంజాయే కదా? ఇది ఎలా వచ్చింది? సత్య ప్రమాణంగా చెప్తున్నాను సార్, ఇది ఎలా వచ్చిందో నాకు తెలీదు. నాకు తెలీదు. ఆ స్వీట్స్ ఆ పళ్ళు మా వియ్యపురాలు ఇచ్చింది సార్. ఆ? నువ్వు దొరికిపోయావని ఆ నేరం నలుగురికి అంటగట్టాలని చూస్తున్నావా? కానిస్టేబుల్స్ ఇవి తీసుకోండి. నడవమ్మా నడు. ఇవన్నీ చాలా చూసాం గానీ నడవమ్మా నడు. నడవమ్మా నడు. నడు. నడవమ్మా. అవును, మీ అబ్బాయి ఇప్పుడు గంజాయి కేసులో ఉన్నాడట కదా? నడవమ్మా నడు. మీ కుటుంబం అంతా ఇంతేనా? చల్ చల్ నడు. 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 నడవమ్మా నడు. కానిస్టేబుల్స్ మెయిన్ డోర్ లాక్ చేసి సీజ్ చేయవా? కుటుంబం సార్. సార్ మీకు దండం పెడతాను. తీయండి, బాగా తీయండి. కుటుంబం మొత్తం గంజాయి వ్యాపారమే. తీయండి, బాగా తీయండి. అయ్యయ్యో, మాకెటువంటి సంబంధం లేదయ్యా. మాది అలాంటి వ్యాపారమే కాదు. మీకు దండం అసలు ఎన్నాళ్ళ నుంచి మీరు ఈ బిజినెస్ చేస్తున్నారు? ఇంకా ఎవరెవరు ఉన్నారు? అయితే మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? మీ ఇంట్లో గంజాయి ఎందుకు దొరికింది? నేనేం వ్యాపారం చేయట్లేదు. నాకే సంబంధం లేదు. నన్ను వదిలేయండి. నాకే సంబంధం లేదు. మమ్మల్ని కావాలని దీంట్లో ఎక్కించారు. ఒరేయ్, నేనిలా మనస్ఫూర్తిగా నవ్వి ఎన్నాళ్ళయిందిరా. ఎంతో మందిని భయపెట్టి వాళ్ళ కళ్ళల్లో భయాన్ని చూసి ఆనందించిన వాణ్ణి. ఆఫ్టర్ ఆల్ ఓ ఆడది నన్ను భయపెడుతుందా? హ! ఇప్పుడు దాని చేతికి బేడీలు, పోలీస్ స్టేషను, దాని మొహంలో ఏడుపు. అన్నా, నాకు చిన్న డౌట్ అన్నా. ఏంట్రా? జనరల్ గా నీకెవరైనా ఎదురు తిరిగితే ఫేస్ టు ఫేస్ ఎదుర్కొని దెబ్బతీస్తావు. కానీ ఈవిడ విషయంలో ఎందుకన్నా ఇలా ఇండైరెక్ట్ గా దెబ్బతీస్తున్నావు? రేయ్, అది పత్రికల వాళ్ళని గుప్పెట్లో పెట్టుకుందిరా. డైరెక్ట్గా అటాక్ చేస్తే మనకే డేంజర్. రేపు దానికి ఏ చిన్న ఆపదొచ్చినా మన మీదకే వస్తుంది. తెలిసి తెలిసి ఆపదల్లో చిక్కోవడం దేనికి అని. అందుకే దాన్ని ప్లాన్ ప్రకారం ఇరికించాలనుకున్నాను. ఛాన్స్ దొరికింది, ఇరికించాను. ఫినిష్. అది ఏ పత్రికల వాళ్ళనైతే గుప్పెట్లో పెట్టుకుని నన్ను ఇబ్బంది పెట్టిందో, ఇప్పుడు అదే పత్రికల వాళ్ళు దాని గురించి దేశం మొత్తం ఊదరగొడుతున్నారు, ఎరగదీస్తున్నారు. ఆ రోజు నేను పడ్డ బాధ, అవమానం ఈ రోజు అది పడుంటుంది. సాధించాను, నేను సాధించాను రా. అన్నా, నువ్వు సూపర్ అన్నా. నీ ఐడియాలు సూపర్ అన్నా. అసలు ఎవరు ఆలోచిస్తారన్నా స్వీట్ బాక్స్ లో గంజాయి పెట్టి పంపిస్తారని? నువ్వు ఆ శేఖర్ కాడికి గంజాయి పెట్టించి పంపించినప్పుడు అసలు విషయమే అర్థం కాలేదన్నా. టోటల్ గా సినిమా చూపించావన్నా. నువ్వు జీనియస్ అన్నా. స్వీట్ బాక్సులో గంజాయి శేఖర్ గారి ద్వారా వరలక్ష్మింటికి, అక్కడి నుంచి చింతామణింటికి, దానింట్లో గంజాయి ఉందన్న విషయం పోలీసులకి సమాచారం. దీనికంతటికీ కారణం నేనేనని ఎవ్వరికీ తెలియదు. అసలు ఇదంతా ఎలా జరిగిందా అని అది జైల్లో కూర్చొని ఏడవాలి, జుట్టు పీక్కోవాలి, బుర్ర తిరగాలి, పీపీ పెరగాలి, పిచ్చెక్కాలి. అది నేను చూసి ఎంజాయ్ చెయ్యాలి, ఫుల్గా ఎంజాయ్ చెయ్యాలి.
తీయండి, బాగా తీయండి. మాకు ఎటువంటి సంబంధం లేదయ్యా. మాది అలాంటి వ్యాపారమే కాదు. మీకు దండ పెడతాను. నేనేం వ్యాపారం చేయట్లేదు. నాకు ఏ సంబంధం లేదు. వదిలేయండి. నడవమ్మా, తీయండి, బాగా తీయండి. ఇంట్లో గంజాయి తీయండి. ఏ సంబంధం లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ ఎందుకు చేశారు చెప్పండి మేడం. హలో, జయంతి, నేను చంద్రాన్ని మాట్లాడుతున్నా. చెప్పు చంద్ర. ఏంటా ఇది? నేను ఇప్పుడే టీవీ చూసి షాక్ అయ్యాను. మీ అమ్మేంటి అలా గంజాయి కేసులో ఇరుక్కుంది? అదే నాకు అర్థం కావట్లేదే. నేను టీవీ చూస్తేనే తెలిసింది.